హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైపోయింది నేను యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు. సో, కొంతమంది అడిగారు ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అని. అందుకే మళ్ళీ స్టార్ట్ చేద్దామా, వద్దా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఈ వీడియోస్ పెడుతున్నాను. ఈసారి సంక్రాంతి వీడియోస్. రిజల్ట్‌ని బట్టి చూడాలి. సో, ఏంటంటే మేము ఇక్కడ పొంగల్ చేయడం కోసం పూజ చేస్తున్నాము. ఇద్దరు ఎంసీ మెంబర్స్ అనమాట. మెంబర్ ఆఫ్ కమ్యూనిటీ. మా కమ్యూనిటీలో అందరి తరపున వీళ్ళే ఇంకా ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నారు. మేమందరం చూడండి ఎంత చక్కగా చేతులు కట్టుకొని పూజ కోసం, ప్రసాదం కోసం నిల్చున్నామో. డెడికేషన్ అండి. అలా ఉంటది మరి. సో, పూజ చేశాక నేను చక్కెర పొంగల్ చేశాను. ఇంకో పక్కన మా ఫ్రెండ్ కార పొంగల్ చేసింది. సో, చక్కెర పొంగలి యాక్చువల్లీ నాకు అర్థం కాలేదు. ఇన్ బిట్వీన్ ఒక ఫ్రెండ్ వచ్చి చక్కెర పొంగలి ఒకసారి టేస్ట్ చూద్దాం చేతిలో వేయి అంటారు. చక్కెర పొంగలైనా, బెల్లం పొంగలైనా స్వీటే కదా! స్వీట్‌ని కూడా టేస్ట్ చూస్తారా? నాకు అర్థం కాలా. స్వీట్‌ని టేస్ట్ చూస్తారా అని అన్నాను నేను. అంటే చూస్తారు అంటే సరే కొంచెం పెట్టానులే చెయ్యిలో. చూసింది బాగుందండి. ఆబ్వియస్లీ స్వీట్ బాగానే ఉంటుంది కదా! దాన్ని టేస్ట్ చూడాల్సిన అవసరం లేదు. సో, నేనైతే చూడలేదు. నా వరకు రానేలేదు. అలా పొయ్యి మీద నుంచి దించగానే అలా ఫటాక్ అయిపోయింది. సో, కార పొంగల్ నేను తిన్నాను. మా ఫ్రెండ్ చేసింది. చాలా బాగుంది. 2 కప్స్ పొంగల్ తినేసింది. ఎందుకంటే ఎండలో 2:30 నుంచి కష్టపడి ఆ కట్టెల పొయ్యి మీద ఆ పొగకి కాళ్ళు చూడాలండి. సాయంత్రం ఇంటికొచ్చాక నల్లగా అయిపోయాయి. అంత కష్టపడి వండాను కాబట్టి 2 కప్స్ తిన్నాను. స్వీట్ పొంగల్ నా వరకు రాలేదు. సో, అలా మా పొంగల్ ప్రిపరేషన్ అయింది. కానీ బాగా గాలిపటాలు, బసవన్న, గోపూజ, ఇంకా రంగురంగుల చీరలు కలర్ఫుల్ ఉండింది నిన్న. చాలా బాగుంది సంక్రాంతి. సో, ఎందుకో వీడియోస్ అప్‌లోడ్ చేయాలని అనిపించి చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందని. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరైనా యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేసేసి పాపులర్ అయిపోయి అది చేసి, ఇది చేసి ఏదేదో చేస్తున్నారు. కాంపిటీషన్ ఎక్కువైపోయింది కదా! కాంపిటీషన్‌లో నేను పరిగెత్తలేను. అందుకనే వేయలేదు. సో, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కి కూడా సో, ఈ వీడియో ద్వారా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని. ఏం చేస్తామండి? అందరూ ఒకే పని చేస్తే కాంపిటీషన్ పెరిగిపోయి ఇలా జరుగుతుంది.